హలో 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 ఓకే తమ్ముళ్ళు కొంచెం మీరు ఉండాలి. దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, సహకరించాలి. మీటింగ్ సక్సెస్ కావాలి. దండం పెట్టి చెప్తున్నా, క్రమశిక్షణగా ఉండాలి. కొంచెం ఎన్నికకి వెళ్ళండి. స్టాంపేడ్ అవుతా ఉంది, ఒకరినొకరు తొక్కిసలాట అవుతా ఉంది. అది మంచిది కాదు. కొంచెం ఎన్నికకి వెళ్ళండి. కొంచెం ఎన్నికకి వెళ్ళండి. ఉత్సాహం బాగుంది, అభిమానం అంతకంటే బాగుంది. మీ ఉత్సాహం చూస్తే అన్ని సీట్లు మనమే గెలుస్తున్నాం, దాంట్లో కూడా అనుమానం లేదు. కానీ నేను చెప్పింది కూడా మీరు వినాలి. కొంచెం వెనక్కి వెళ్ళండి. తమ్ముడు ఇప్పుడు కాదు, నువ్వు ఫోటో ఏంటి పని చేయకుండా వాలంటీర్వి. కొంచెం వెనక్కి వెళ్ళండి. వాలంటీర్లు కూడా ఫోటోలకు వచ్చేసారు. వెనక్కి వెళ్ళాలి. ఓకే తమ్ముళ్ళు, మీటింగ్ సిద్ధమా? మీరు సహకరిస్తారా లేదా? సహకరిస్తామంటే గట్టిగా చెప్పండి. కూడా చెప్పండి. ముందు ఉండేవాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చారు ఈరోజు మీటింగ్ కి. పీలేరులో మనం గర్జించాల్సిన అవసరం ఉంది. ఇది రాష్ట్రం మొత్తం వినపడాల్సిన అవసరం ఉంది. మీరు సహకరించమని కోరుకుంటున్నా. మరొక్కసారి మనం ఆ రోజు 12,500 కోట్ల రూపాయలు మనం ఇరిగేషన్ పైన రాయలసీమకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు పెట్టింది 20% కూడా లేదు. నేను సవాలు విసురుతున్నా, మీరెంత ఖర్చు పెట్టారో చెప్పమని ఈ పీలేరు సభ ద్వారా సవాలు విసురుతున్నా. రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోయారు. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలుగా రాయలసీమకు అన్యాయం చేసి రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి. నీళ్లు ఇస్తే బంగారు పండుతుంది. ఈ రాయలసీమలో ప్రాజెక్టులు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారి హయాంలోనే ప్రారంభమైనాయి. తెలుగు గంగ, హంద్రి నీవా, గాలేరు నగరి అన్ని ప్రాజెక్టులు ఆ రోజు ప్రారంభించిన ప్రాజెక్టులే. దాన్ని పూర్తి చేసేదే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీది.